గమ్యం లేనివాడు గాలికి పోతాడు, పెను గాలికి ఎదురులేనివాడు గమ్యాన్ని చేరతాడు. జీవితం అనేది అలుపెరగని సముద్రం లాంటిది. ప్రతి క్షణం ఈదుతూనే ఉండాలి. ఒక్క క్షణం ఆగినా జీవితమే ఆగిపోతుంది. నిరంతరమైన ప్రయాణమే నీ ధ్యేయం. డబ్బు పోతే మరలా సంపాదించుకోవచ్చు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే ప్రతి ఒక్కరూ నిన్ను హేళన చేస్తారు. ప్రతిభకి పరిమితి అవసరం లేదు, కానీ ప్రగతికి తోడ్పాటు అవసరం. జ్ఞానానికి కొలమానం అవసరం లేదు, కానీ మనిషికి క్రమశిక్షణ అవసరం. నీవు చేసే పనిలో లోపాన్ని చూపుతారు కొంతమంది. ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలి, లేదా పనిని విరామం లేకుండా పూర్తి చేయాలి. అంతేకాని ఎదుటివారు నీ తప్పును చూపారు అని ఆ పనిని ఆపేస్తే నీకే నష్టం. ఎవరు ఎన్ని మాటలు అన్నా, ఎన్ని తప్పులు చూపినా వాటిని సరిదిద్దుకుంటూ సవరించుకుంటూ నువ్వు చేసే పనిని కొనసాగించాలి. శబ్దం చేసే ప్రతివాడు సమర్థుడు కాడు, మౌనంగా ఉండే ప్రతి ఒక్కడు అసమర్థుడు కాడు. సమర్థత అసమర్థత అనేవి చేసే పనిలో ఉంటాయి. పలికే మాట చేతిలో వస్తువు, అంత తేలిగ్గా ఆలోచన లేకుండా విడిచిపెట్టకు. స్వార్థం చేయి చాచితే నిస్వార్థం చేయి కలిపే రోజులివి. రోజులు మారాయి, మనము కొంత కఠినంగా వ్యవహరించాలి. స్వార్థంతో వచ్చిన విజయం నిస్వార్థంతో వచ్చిన ఓటమి కన్నా హీనమైనది. ధనిక పేద అనేవి అంతస్తులో ఐశ్వర్యంలో ఉండవు, పంచే ప్రేమ మానవత్వంలో ఉంటాయి. ఎదుటి వారిని చూసి నవ్వు ఎప్పుడైతే ఆపుతావో అప్పుడే నువ్వు నవ్వుల పాలు కాకుండా ఉంటావు. జననం మరణం అనేవి మన చేతుల్లో లేవు. వాటి గురించి ఆలోచించడం అవివేకం. దేవుడు మనకి ఒక వరం ఇచ్చాడు. అదేమిటంటే చావుని గురించి మర్చిపోయి ఆనందంగా బ్రతకడం. కాలంలో ప్రతి క్షణం నీకు అవసరం లేకపోవచ్చు, కానీ నీ జీవితం మారాలంటే ఒక్క క్షణం చాలు. ఆ క్షణం ఎప్పుడు అనేది చెప్పడం ఎవ్వరి వల్ల కాదు. అది సృష్టికి దైవానికి విడిచిపెట్టు. నిజం నిప్పు లాంటిది అని అంటారు. అది నువ్వు ఒప్పుకోకు. ఎందుకంటే నీరు పోస్తే నిప్పు ఆరిపోతుంది, కానీ నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. దానికి కొంచెం సమయం పడుతుంది అంతే. అందరూ మౌనం సమాధానం కాదు అంటారు, కానీ కొన్నిసార్లు ఆ మౌనమే సమాధానం అవుతుంది, అర్థం చేసుకునే మనిషి ఉన్నంతకాలం. ధర్మం నీ దరిచేరనప్పుడు అధర్మం నిన్ను హత్తుకుంటుంది. ఆ సమయంలో నువ్వు దృఢంగా ఉంచుకోవాలి. ఎందుకంటే అన్యాయం చేయాలి అనే ఆలోచన నీలో మొదలవకుండా ఉండడానికి. సమాజం సమానత్వం అని మాట్లాడేవారు ముందు మీరు కులం అనే అడ్డుగోడల్ని బద్దలు కొట్టండి. ఆ తరువాత సమాజం గురించి ఆలోచించవచ్చు. ఎందుకంటే సమానత్వానికి అభివృద్ధికి ఈ కులమే ఒక పెద్ద అడ్డుగోడ. నిస్వార్థం అనే ముసుగు వేసుకొని స్వార్థం ఎప్పుడు మన చుట్టూనే తిరుగుతుంది. అది మనకి తెలిసిన రోజున మనమేంటో, మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుస్తుంది. సమస్యని పరిష్కరించడం ఒక ఆలోచనతోనే మొదలవుతుంది. అసలు ఆ ఆలోచనే లేనప్పుడు చిన్న సమస్య కూడా పెద్దదిగా కనిపిస్తుంది. సమస్య నాదే అనుకున్నప్పుడు ఆలోచన వస్తుంది. సమస్య నాది కాదు అనుకున్నప్పుడు ఆవేదన వేస్తుంది. జీవితం అందరికీ గుణపాఠం చెప్తుంది. అది ఎప్పుడు ఎక్కడ అని ఎవరికీ తెలియదు. అది తెలిసిన రోజున గడిచిపోయిన క్షణాలు, మిగిలిపోయిన జ్ఞాపకాలు, చేసిన పొరపాట్లు, చేయాల్సిన పనులు అన్నీ గుర్తొస్తాయి.